సంక్రమణ సిద్ధాంతం దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని కూడా అంటాము. బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ 1848 నుండి 1856 మధ్యకాలంలో అమలుపరిచినటువంటి రాజనీతి అన్నమాట ఇది. అయితే అసలు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం యొక్క మూల భావన ఏంటి అంటే, మామూలుగా హిందూ దత్తత ధర్మశాస్త్రం ప్రకారము ఒక రాజు లేదా పాలకుడికి తనకు సహజ సిద్ధంగా అంటే బయలాజికల్గా కొడుకు కనుక లేకపోతే, వారసుడు లేకపోతే వాళ్ళు దత్తపుత్రుణ్ణి తీసుకోవచ్చు, అంటే దత్తత తీసుకోవచ్చు అనమాట. ఆ దత్తపుత్రుడు కూడా చట్టబద్ధంగా వారసుడే అవుతాడు. కాకపోతే డల్హౌసీ ఏమని ప్రకటించాడు ఈ సిద్ధాంతం ప్రకారము అంటే, భారతీయ రాజులకు సహజ సిద్ధంగా వారసుడు గనక లేకపోతే దత్తపుత్రుణ్ణి బ్రిటిష్ ప్రభుత్వం వారసుడిగా గుర్తించదు, ఆ రాజ్యము నేరుగా కంపెనీ అధీనంలోకి వెళ్ళిపోతుంది అని చెప్తూ దత్తత వారసత్వ హక్కులను తిరస్కరించడం జరిగిందనమాట. దానికి వాళ్ళు చెప్పిన అధికారిక కారణాలు వచ్చేసి మంచి పరిపాలన కోసము, తర్వాత ప్రజల భద్రత మరియు శాంతి వీటి కోసము, ఇంకా రాజ్యాలు బలహీనంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇది తెస్తున్నాము అని చెప్పినా కూడా నిజమైన ఉద్దేశం దీని వెనకల ఉన్నది ఏంటి అని అంటే, వాటి యొక్క స్వతంత్ర శక్తిని తొలగించడము అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాటి యొక్క ఆదాయాన్ని పెంచుకుంటూ విస్తరణ సిద్ధాంతం అంటే ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అంటాం కదా, దాన్ని అమలుపరిచే ఉద్దేశంతో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలుపరచడం జరిగిందనమాట. అయితే ఈ సిద్ధాంతం ద్వారా విలీనం చేసిన రాజ్యాలు ఏవి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అవి మొట్టమొదటిగా 1848లో సతారా మొదలుకొని 1853లో ఝాన్సీని, 1854లో నాగ్పూర్ని, 1849లో సంబల్పూర్ని, తర్వాత 1855లో జైపూర్ అండ్ అహ్మద్నగర్ ప్రాంతాలను, మరియు 1856లో సుపరిపాలన లేదు, చెడు పరిపాలన జరుగుతోంది అన్న కారణంతో అవధ్ను ఆక్యుపై చేసుకోవడం జరిగిందనమాట. వీటన్నిటిలోకి ఝాన్సీ తిరుగుబాటు అతి ముఖ్యమైనది. అండ్ ఈ ఝాన్సీ తిరుగుబాటు తర్వాత కాలంలో మన భారత స్వతంత్ర పోరాటానికి ఎంత మంచి పునాది వేసింది అండ్ ఇది సిపాయిల తిరుగుబాటుకు ఎలా కారణమైంది అనే విషయం కూడా మనకందరికీ తెలిసిందే.